ఇంకొన్ని గంటలు మాత్రమే రేపటితో ఈ డెడ్ లైన్ ముగియబోతోంది. అయితే పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకి రేపటి డెడ్ లైన్. ఫిరాయింపు పైన ఎమ్మెల్యేల పైన స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. చాలా తీవ్రమైన ఉత్కంఠ రేపుతోంది. విచారణలో స్పీకర్ ముందు రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి వేటు వేయడం, లేదా విచారణ గడువు పొడిగించడం. సో అనర్హత వేటు పడేది 10 మంది ఎమ్మెల్యేలలో 5గురి పైన అన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. అయితే వేటు వేసినందుకు 5గురి పైన బలమైనటువంటి ఆరోపణలు, కారణాలు కూడా ఉన్నాయట. తక్షణమే చర్యలు తీసుకోకుంటే 2పై వేటు పడే ఛాన్స్ కూడా ఉందట. అయితే దానం నాగేందర్, కడియం శ్రీహరిపై వేటు వేసేందుకు పక్కా ఆధారాలు ఉన్నాయి. అయితే వీరిద్దరితో పాటుగా మరికొంతమంది, అంటే ఇంకో 3 కూడా ఉన్నారు. దాంట్లో పోచారం శ్రీనివాసరెడ్డి, తెల్లం వెంకట్రావు, అరికపుడి గాంధీ, ఈ 3పై కూడా వేటు పడబోతుందట. అసలు ఎందుకు వేటేస్తారో, ప్రధానమైన కారణాలు ఏంటని చెప్పే ముందు రేపు డెడ్ లైన్. ఇక రేపటితో వీళ్ళు డైరెక్ట్గా వాళ్ళ రిటర్న్ డాక్యుమెంట్ని అటు స్పీకర్కి అందజేయాలి. సో మరి ఆలోగా అందజేస్తే ఓకే, లేదనంటే ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది. మొత్తంగా 2పైనైతే వేటు పడబోతోంది. సో రాజీనామా చేస్తే ఓకే, లేదు అనర్హుడిగా గుర్తించాల్సి వస్తే గనక 6 ఏళ్ల పాటుగా పోటీలో నుంచి తప్పుకునే అవకాశం ఉంది.